ఎజ్రా 10వ అధ్యాయము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచనను బట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనెదము. లెమ్ము, ఈ పని నీ అధీనములో నున్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా. ఎజ్రా లేచి ప్రధానయాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా, ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎలాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెరనుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలును చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది. అయితే జనులు అనేకులైయున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయములో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పనిమీద ఉంచవలెను. మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతిని బట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులయుండిరి. చెరనుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లి చేసుకొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజరును, యారీబును గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులయున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనానీ జబద్యా, హారీము వంశములో మయశేయా ఏలియా షెమయా యెహీయేలు ఉజ్జియా, పషూరు వంశములో ఎలియోయేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాసా, లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజరు, గాయకులలో ఎలాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు. ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా ఇజ్జియా మల్కియా మియామిను ఎలియేజరు మల్కియా, బెనాయా. ఏలాము వంశములో మత్తన్యా జకర్యా యెహీయేలు అబ్దీ ఎరేమోతు ఏలీయా. జత్తు వంశములో ఎలియోయేనై ఎలాషీబు మత్తన్యా ఎరేమోతు జాబాదు అజీజా. బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి. బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షేయాలు. రామోతు పహత్మోయాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే. హారిము వంశములో ఎలియెజరు ఇష్షియా మల్కియా షెమయా. షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా. హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు ఎరేమై మనష్షే షిమి. బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు.
బెనాయా బేద్యా కెలూహు వన్యా మెరేమోతు ఎలాషీబు మత్తన్యా మత్తెనై యహసావు బానీ బిన్నుయి షిమి షిలెమ్యా నాతాను అదాయా మక్నద్బయి షామై షారాయి అజ్రేలు షెలెమ్యా షమర్యా షల్లూము అమర్యా యోసేపు నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జబీనా ఎద్దయి యోవేలు బెనాయా అనువారు వీరందరును అన్యస్త్రీలను పెండ్లి చేసుకొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.